నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కెర్ల ఝాన్సీ. టెట్ సిలబస్ పై తెలంగాణలో టీచర్ల ఆందోళనలు మరింత తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. తమకు సంబంధం లేని సబ్జెక్టులను పరీక్షలో చేర్చడం వల్ల ఎలా రాయాలనే సందిగ్ధంలో పడిపోయారు. గత 15 ఏళ్లుగా వారు బోధించని లేదా చదవని సబ్జెక్టుల్లో నుంచి ప్రశ్నలొస్తే ఎలా రాయగలమని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లీష్, బయాలజీ, ఫిజిక్స్ వంటి ప్రత్యేక సబ్జెక్టుల టీచర్ల పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే వారి సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు కేవలం 12 మార్కుల వరకే పరిమితం అవుతున్నాయంటే మిగతా 90 మార్కులు పూర్తిగా సంబంధం లేని సబ్జెక్టుల నుంచే వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలా పాస్ కావాలి, ఎలా మంచి స్కోర్ సాధించాలి అంటూ చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెట్ ఒక అర్హత పరీక్ష మాత్రమే అయినప్పటికీ ఇందులో వచ్చే ప్రశ్నలు అభ్యర్థుల ప్రధాన సబ్జెక్టులతో సంబంధం ఉండాలి అంటూ టీచర్లు అంటున్నారు. బయాలజీ టీచర్ని తీసుకుంటే ఆయనకు రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం వంటి సబ్జెక్టుల్లో ప్రశ్నలొస్తే అవి రాయడం చాలా కష్టం. అదేవిధంగా ఫిజిక్స్ టీచర్కు బాటనీ, జువాలజీ లేదా హిస్టరీ, సివిక్స్ ప్రశ్నలొస్తే ఎలా రాయాలి అని ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థులు చెబుతున్న మరో అంశం కూడా ముఖ్యమే. 15 ఏళ్ల క్రితం చదివిన సబ్జెక్టులను ఇప్పుడు మళ్ళీ అర్థం చేసుకోవడం, వాటిలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అంత సులభం కాదని పేర్కొంటున్నారు. అప్పటి పాఠ్య పుస్తకాలు, సిలబస్, బోధనా విధానం ఇప్పటికంటే పూర్తిగా వేరుగా ఉండటంతో పాత సబ్జెక్టులను రివైజ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. పనిచేస్తున్న టీచర్లు ఈ సమయాన్ని ఎలా కేటాయించాలి? ఉద్యోగం, కుటుంబం, రివిజన్ ఇలా అన్నీ బ్యాలెన్స్ చేయడం కష్టమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. టెట్ పరీక్షలో సబ్జెక్టుల వారీగా బరువు ఇవ్వడం చాలా అవసరమని వారు పేర్కొంటున్నారు. ఒక్కో సబ్జెక్టు టీచర్కు ఆ సబ్జెక్టు ఆధారంగా ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహిస్తే మంచిదని డిమాండ్ చేస్తున్నారు. ఉదాహరణకు ఫిజిక్స్ టీచర్లకు ప్రత్యేక టెట్, బయాలజీ టీచర్లకు ప్రత్యేక టెట్, గణిత టీచర్లకు ప్రత్యేక టెట్ అనే విధంగా విభజిస్తే నిజమైన సబ్జెక్టు పరిజ్ఞానం ఆధారంగా అర్హతను పరీక్షించవచ్చని సూచిస్తున్నారు. ఇక మరో పెద్ద సమస్య ఏమిటంటే జనరల్ పేపర్లో ఎక్కువ మార్కులు, సబ్జెక్టు పేపర్లో తక్కువ మార్కులు ఉండటమే. టీచర్ల అభిప్రాయం ప్రకారం ప్రధాన సబ్జెక్టుల్లోనే ఎక్కువ మార్కులు ఇవ్వాలి. ఎందుకంటే వారు భవిష్యత్తులో బోధించేది తమ సబ్జెక్టునే గనుక ఆ సబ్జెక్టుల్లో నైపుణ్యం అంచనా వేయడం అత్యంత అవసరం. టెట్ పరీక్షలో సబ్జెక్ట్ ప్రత్యేకత లేకపోవడం వల్ల చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న అనుభవజ్ఞులైన టీచర్లు కూడా పాస్ కావడంలో ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని, ఉద్యోగ భద్రతపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు స్పష్టంగా ఒకే డిమాండ్ చేస్తున్నారు. సబ్జెక్టుల వారీగా టెట్ పరీక్షలు నిర్వహించాలి అంటే ఎవరు ఏ సబ్జెక్టుకు సంబంధించిన టీచరో వారికి ఆ సబ్జెక్టుకే సంబంధించిన ప్రశ్నలు ఉండాలి. అదే నిజమైన అర్హత పరీక్ష అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ డిమాండ్పై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో, సిలబస్లో మార్పులు చేస్తుందో లేదో చూడాలి. టీచర్లు తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా కూడా తెలియజేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అందరి చూపు ఇప్పుడు విద్యాశాఖ నిర్ణయంపైనే పడింది. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.